అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్ల జీవితాలను మార్చగల కొన్ని ఉత్తేజకరమైన వార్తలు ఉన్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2025 ప్రకటనకు అందరూ సిద్ధమవుతున్న తరుణంలో ఉద్యోగుల పెన్షన్ పథకం లేదా ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్లలో గణనీయమైన పెరుగుదలకు దారితీసే ఆర్థిక మంత్రి నుండి ఒక రహస్య ఫార్ములా గురించి గుసగుసలు వెలువడ్డాయి. ఈ వీడియోలో మీరు మిస్ చేయకూడని కీలక నవీకరణలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్ల భవిష్యత్తును మార్చగలదు. అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. బడ్జెట్ 2025 ప్రకటన కోసం అంచనాలు పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్లో సంభావ్య పెరుగుదల గురించి పుకార్లు వ్యాపించడం ప్రారంభించాయి. ఇటీవల ఈ పెన్షన్ పెంపు కోసం ఆర్థిక మంత్రి సూత్రాన్ని వివరించే ముసాయిదా సంబంధిత వార్తల నుండి బయటపడింది. ఇది రాబోయే బడ్జెట్లో పెన్షనర్లు ఎంత ఆశించవచ్చునే దానిపై అంతర్దృష్టులను ఇస్తుంది. లీకైన ముసాయిదా ప్రకారం ఆర్థిక మంత్రి ఫార్ములా ఈపీఎస్ 95 పెన్షనర్ల దీర్ఘకాల ఫిర్యాదులను కనీస పెన్షన్ పెంపునకు ఒక నిర్మాణాత్మక విధానాన్ని అమలు చేయడం ద్వారా పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్ములా యొక్క ముఖ్య భాగాలు. ఈ ఫార్ములా 5,000 రూపాయలు ప్రాథమిక కనీస పెన్షన్తో ప్రారంభమవుతుంది. ఇది వివిధ సంఘాల నుండి ప్రాథమిక డిమాండ్. ఈ బేస్ మొత్తం మరింత మెరుగుదలలకు పునాదిగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న జీవన వ్యయాలను లెక్కించడానికి ఫార్ములాలో డియర్నెస్ అలవెన్స్ కోసం ఒక నిబంధన ఉంది. ఈ సర్దుబాటు వినియోగదారుల ధరల సూచికకు అనుసంధానించబడుతుంది మరియు పెన్షనర్లు ద్రవ్యోల్బణ రేట్ల ఆధారంగా శాతం పెరుగుదలను పొందేలా చేస్తుంది. అంచనా డియర్నెస్ అలవెన్స్ బేస్ పెన్షన్కు అదనంగా 1,000 రూపాయలు నుండి 2,000 రూపాయలు వరకు జోడించవచ్చు. సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను గుర్తించి ముసాయిదా వైద్య భత్యాన్ని కూడా ప్రతిపాదిస్తుంది. ఈ భత్యం నెలకు అదనంగా 500 రూపాయలు నుండి 1,000 రూపాయలు వరకు అందించాలని అంచనా వేయబడింది. ఇది మొత్తం పెన్షన్ ప్యాకేజీని మరింత మెరుగుపరుస్తుంది. ప్రాథమిక పెన్షన్, డియర్నెస్ అలవెన్స్ మరియు మెడికల్ అలవెన్స్లను కలిపినప్పుడు ఈపీఎస్ 95 పెన్షనర్ల మొత్తం కనీస పెన్షన్ నెలకు 6,500 రూపాయలు మరియు 8,000 రూపాయలు మధ్య పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత పెన్షన్ స్థాయిల నుండి గణనీయమైన ముందడుగును సూచిస్తుంది మరియు పెన్షనర్లకు తగినంత ఆదాయం కోసం డిమాండ్లకు అనుగుణంగా ఉంటుంది. ఆర్థిక మంత్రి సూత్రం సామాజిక సంక్షేమం పట్ల నిబద్ధతను మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను గుర్తించడాన్ని ప్రతిబింబిస్తుంది. ఈపీఎస్ 95 లబ్ధిదారులు తగినంత ఆర్థిక సహాయం ద్వారా వారి ముఖ్యమైన అవసరాలను తీర్చుకుంటూ గౌరవప్రదమైన జీవన ప్రమాణాన్ని కొనసాగించగలరని నిర్ధారించడం దీని లక్ష్యం. బడ్జెట్ 2025 ప్రకటన సమీపిస్తున్న కొద్దీ వెల్లడైన ఫార్ములా ఈపీఎస్ 95 పెన్షనర్లలో ఆశను రేకెత్తించింది. ప్రతిపాదించిన విధంగా అమలు చేయబడితే ఈ పెరుగుదల లక్షలాది మంది జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. సంవత్సరాల చర్చలు మరియు పోరాటాల తర్వాత చాలా అవసరమైన ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ అంచనాలను ధృవీకరించడానికి మరియు దేశవ్యాప్తంగా పెన్షనర్లకు సంభావ్య విజయాన్ని జరుపుకోవడానికి పెన్షనర్లు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు ఈ సమాచారాన్ని అంతర్దృష్టిగా భావిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మరిన్ని నవీకరణల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ ముఖ్యమైన సమస్య గురించి అవగాహన పెంచడంలో మీ అభిప్రాయం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈపీఎస్ 95 గురించి మీ వ్యాఖ్యలు మరియు సూచనలను మేము స్వాగతిస్తున్నాము. కలిసి ఈపీఎస్ 95 పెన్షనర్ల పోరాటాలను గుర్తించి పరిష్కరించేలా చూసుకుందాం. ఈ పరిణామాలపై మీ ఆలోచనలను క్రింద వ్యాఖ్యలలో పంచుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మరిన్ని నవీకరణల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.